వందనాలు అన్నయ్య గారు. దయచేసి మాకు సరైన సమాధానం బైబిల్ని బట్టి చెప్తారని ఆశిస్తున్నాం. మేము చాలామంది సేవకులను, విశ్వాసులను, వయసులో పెద్దవారిని అడుగుతున్నాం. భిన్నంగా సమాధానాలు వస్తున్నాయి. సరైన సమాధానం మీరు చెప్తారని ఆశతో ఎదురు చూస్తుంటాము. ప్రశ్న: దేవుని దృష్టిలో ఎప్పుడు వివాహం జరిగినట్టు? ఒకరికొకరు అనగా అమ్మాయి మరియు అబ్బాయి మాటిచ్చుకుంటేనా, 2 లవ్ చేసుకుంటేనా, లేదా 3 ప్రదానం చేసుకుంటేనా, లేదా 4 శారీరకంగా ఒకటైతేనా, 5 ప్రజల మధ్య తాళి కడితేనా? ఏది దేవుని దృష్టిలో సరైన వివాహము? బైబిల్లో పాత నిబంధనలో నిర్గమకాండం 22:16లో ఒకడు ప్రదానం చేయబడని ఒక కన్యకను మరులు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లు చేసుకోను. అంటే ఇంకా వివాహము కానట్టుంది. కన్య అయినది చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని వద్దకు ఇద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఆ ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందుకు ఆ మనిషిని రాళ్లతో చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ద్వితీయోపదేశకాండం 22, 23, 24 అంటే ప్రదానం చేయబడగానే శారీరకంగా ఒకటి కాకపోయినా వివాహం అయినట్టుగా యోసేపు మరియల విషయంలో కూడా ఇంకొకటి. దేని బట్టి ఏకదేహముగా పరిగణిస్తారు? తాళి కట్టుట, కట్టించుకొనుట బట్టి, ప్రదానం చేసుకొనుట, చేయబడుటను బట్టి, శారీరకంగా ఒకటవుటను బట్టి. అడుగుతున్నవారు సతీష్, వయసు 28, మల్కాజ్గిరి, ఒడిస్సా. ఇంతకీ వివాహము అంటే ఏంటి? వివాహం అంటే ఒక స్త్రీ పురుషులు దేవుని పరినిమిత్తమై ఒకరికొకరు సహకరించుకోవడానికి ఒక్కటవ్వడం, కుటుంబంగా ఏర్పడడం. వాళ్ళనే భార్య భర్తలు అంటారు. స్త్రీ పురుషులు చాలామంది ఉంటారు, కానీ స్త్రీ పురుషులైన వారు విడివిడిగా ఉన్నంత వరకు వారు కేవలం సమాజంలోని జనాభా సంఖ్యలో స్త్రీలుగా పురుషులుగా గుర్తింపబడేవాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి వివాహం జరిగిందో ఆ వివాహం జరగటం వల్ల వారికి వేరుగా ఉండకుండా ఒక్కటిగా ఉండటం, ఒకే గృహంలో ఉండటం, ఒక దగ్గరే కాపురం చేయటం, నివసించటం. ఇకపోతే వాళ్ళు వారి వైవాహిక జీవితంలో పిల్లలను కనటం, సంతానాన్ని ఉత్పత్తి చేయటం, ఇవన్నీ భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు. ఇంతకీ వీటిలో ఏది వివాహం అనేది మన సోదరుని యొక్క ప్రధాన ప్రశ్న. అంటే మాటిచ్చుకుంటే భార్యాభర్తలు అయిపోతారా, లేదంటే తాళి కడితే భార్యాభర్తలు అవుతారా అనేది 5 పాయింట్లు అతను అడిగాడు. ఇక్కడ విషయం ఏంటంటే, పాత నిబంధన పద్ధతులు వేరు. పాత నిబంధన విధానంలో ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తే దానికి శిక్ష దేవుడు వెంటనే విధించమనేవాడు, రాళ్ళతో కొట్టి చంపమనేవాడు, బహిష్కరించమనేవాడు. ఇలా చాలా రకాలైన శిక్షలు ఇప్పుడు మనం చదువుకున్నది నిర్గమకాండంలోని లేదా ద్వితీయోపదేశకాండంలోని సందర్భాలు. కానీ నిజానికి ఈ వివాహము అన్న దానిలో దేవుడు బైబిల్లో క్రొత్త నిబంధనలో చెప్పింది ఏంటంటే, క్రొత్త నిబంధనలో ఏం చెప్పాడు? వారు ఇకను ఇద్దరు కాక అన్నాడు. వారు ఇకను ఇద్దరు కాక అంటే యేసుక్రీస్తు వారిని ఆయన ముందున్న శిష్యులు ప్రశ్న అడిగినప్పుడు కావచ్చు, లేదంటే అపోస్తలులు అయిన వారు తమ పత్రికల్లో ఈ వైవాహిక జీవితం కోసం రాసినప్పుడు కావచ్చు. అందులో ఏమని ప్రస్తావించబడిందో ముందు యేసుప్రభు వారిని అడుగుతున్న సందర్భంలో మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వివాహం జరిగిన వారు, స్త్రీ పురుషులైన వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరం అంటున్నాడు. చూడండి, ఒక్కటే శరీరం అంటే శరీరాలు ఒకటైపోతున్నాయా? అంతే కదా. మరి ఒకటే వ్యక్తులు వేరువేరుగా ఉన్నా దేవుని దృష్టిలో వాళ్ళిద్దరూ ఏకదేహము అంటున్నాడు. అంటే దేహాలు ఎప్పుడు ఏకమవుతాయి? వారిద్దరూ వారి యొక్క దాంపత్య జీవితంలో ఒకటైనప్పుడు. ఏమండి, సహజంగా మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా తాళి కట్టడం అనేది మెడలో తాడు 3 ముళ్ళు వేయించడం, పసుపు తాడు వేయించడం అనేది జరుగుతుంటుంది. లేదా మరికొంతమంది సాంప్రదాయ ప్రకారంగా ఉంగరాలు తొడిగించటం, లేదా మరికొంతమంది
రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టడం, అవి కేవలం సంతకాలు పెట్టడం వరకు, లేదంటే తాడు కట్టించటం వరకు. ఏమండి, వివాహము అంటే మెడలో తాళి పడటం కాదు. వివాహం అంటే పుస్తకాల్లో సంతకాలు పెట్టడం కాదు, రిజిస్టర్ మ్యారేజ్. ఏమండి, వివాహం అంటే ఇద్దరూ ఒకటవ్వకుండా వేరువేరుగా ఒకే ఇంట్లో జీవించటం కాదు. కలిసి ఉన్నంత మాత్రాన ఒకటైపోతే ఇంకా, అలాగైతే కుటుంబంలో చాలామంది ఒకే గృహంలో ఉంటారు, అంతే. ఒక దగ్గర నివసించినంత మాత్రాన అందరూ ఏకదేహమా? కాదు. ఆ ఏకదేహం అనే పదప్రయోగం ఎందుకు జరిగింది? కలుసుకొనువాడు అంటే ఆమెతో కలుసుకోవటం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు ఒక సందర్భం గురించి మాట్లాడుతూ 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం ఏమంటున్నారు అక్కడ? వేశ్య అంటే ఒక పరాయి స్త్రీతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహం అంటే వీరిద్దరూ శరీరాలు ఒకటవుతున్నాయి కనుక ఆమెతో కలుసుకుంటున్నాడు, ఆమెతో కలిసిపోయాడు, వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఎలా ఒకటవుతారు? వారి యొక్క దాంపత్య జీవితంలోని వారిద్దరు శరీరాలు ఒకటవటం. అలా ఒకటవటం వల్ల ఏకదేహం. మర్చిపోకండి, సంతకాలు పెట్టడం వల్ల ఏకదేహం కాదు. రిజిస్టర్ ఆఫీసులో అలాగైతే పొలాలు స్థలాలు రిజిస్ట్రేషన్ కోసం ఎన్నో సంతకాలు పెడతారు. సంతకాలు పెట్టిన వాళ్ళందరూ ఒకటైపోయినట్ట కాదు. సంతకాలు పెట్టడం వల్ల, లేదంటే మెడలో తాళి కట్టేయటం వల్ల, అలాగైతే ఎవరో కనబడిన వాడిని 3 ముళ్ళు వేశారు అనుకోండి, ఏకదేహం అయిపోయినట్ట కాదు. అంటే వాళ్ళ కన్యత్వం, ఒక స్త్రీ ఆమెలో ఉన్న కన్యత్వాన్ని ఏ పురుషునికైతే ఇస్తుందో, ఎందుకంటే దేవుడు మానవ దేహంలో చెప్పాను నేను ఆల్రెడీ, కన్యత్వాన్ని గురించి నేను గతంలో చెప్పాను, ఒక పాఠంగా కూడా చెప్పాను. పురుషుని కన్నా స్త్రీకి ఆ కన్యత్వం అనేది దేవుడు ఇచ్చాడు. ఎందుకు? పవిత్రతకు గుర్తుగా, పరిశుద్ధతకు గుర్తుగా. స్త్రీలు అనగానే పరిశుద్ధులు, పవిత్రులు. ఆ పవిత్రత అనేది వాళ్ళ దేహంలో కూడా పెట్టాడు. ఎలా? మరొకరిని కలవనంత వరకు, మరొకరి దగ్గరికి వెళ్ళనంత వరకు వాళ్ళు కన్యకలే. కానీ ఒక పురుషుడు ఆమెను కూడినప్పుడు, లేదా వివాహం ద్వారా వాళ్ళిద్దరూ ఒకటైనప్పుడు, అప్పుడు ఏం జరుగుతుంది? ఆమెలో కన్యత్వం తొలగిపోతుంది, కన్యత్వం కోల్పోతుంది ఆమె. అంటే అప్పటి వరకు ఆమె శరీరంలో ఉన్న ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత ఎవరికి ఇచ్చింది? ఒక్కనికే ఇచ్చింది. కనుక ఎవరికైతే మొదట ఇస్తుందో, ఎవరితోనైతే తొలుత ఆమె కలుస్తుందో, ఆమెతో ఆయనకి ఏకదేహం. అంటే ఒక్కటిగా ఉన్నారు దేవుని దృష్టిలో. అంటే అది వేశ్యైనా కావచ్చు. ఏమండి, రెడ్ లైట్ ఏరియాలో చాలామంది ఉంటారు స్త్రీలు, అది వాళ్ళు వృత్తిగా వాళ్ళు భావించి చేస్తుంటారు. వాళ్ళు ప్రభుత్వం కూడా వాళ్ళకి అనుమతి ఇచ్చింది. మరి ఎంతోమంది విటులు వాళ్ళ దగ్గరికి వస్తుంటారు. అంటే వాళ్ళందరితోనే ఏమవుతుందన్నమాట? శరీర సంబంధమైన సంపర్కం, 2 దేహాలు కలవటం. దానితో కలుసుకున్నాడు, దాంతో ఏకదేహం అయిపోయాడు అంటున్నాడు. ఇలా ఎంతమంది దేహాలను కలుపుకుంటున్నావు? కనుక ఇక్కడ వివాహం అనేసరికి అలాంటిది కాదు, ఇది ఒక వ్యభిచారం లాంటిది కాదు, కానీ ఒక పవిత్రమైనది. ఎలాంటి పవిత్రమైనది? అప్పటి వరకు పుట్టుక నుంచి ఒక స్త్రీకి దేవుడిచ్చిన కన్యత్వపు పొర అంటారు దాన్ని. ఆ కన్యత్వాన్ని కేవలం తన భర్త కోసమే, తామారు పాటలో జాన్సన్ గారు రాశారు కూడా, చూసారా? అంటే తన భర్త కోసమే ఆ కన్యత్వాన్ని కాపాడుకుంటుంది. తన జీవితంలో ఒకే ఒక్కరికి అవకాశం ఇవ్వాలి స్త్రీ. ఆ ఎవరితోనైతే అవకాశం ఇస్తుందో ఆయన జీవితాంతము ఆమెను ఏలువాడుగా ఉంటాడు, ఏలికగా ఉంటాడు. ఆమె ఇంక అతనితో ఏకదేహం. దేవుడు ఆదాముతో చెప్పినప్పుడు కూడా అదే మాట అన్నాడు. ఆదికాండంలో ఏమన్నాడు చూస్తారా మాట? ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదామవ్వలు చేసినప్పుడు ఏమంటున్నాడు? 24వ వచనంలో చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి హత్తుకోవటం అంటే అప్పటి వరకు తల్లిదండ్రుల దగ్గరగా ఉన్నవాడు ఎప్పుడైతే స్త్రీతో తన భార్యతో కలుసుకున్నాడో ఆమెను హత్తుకుంటున్నాడు.
ఆమె దగ్గర ఉంటున్నాడు, ఆమెను ఇష్టపడుతున్నాడు, ఆమెను ప్రేమిస్తున్నాడు. ఎందుకు? ఆమెతో కలుసుకున్నాడు గనుక. వారు, అందుకే అంటున్నాడు కిందన హత్తుకోవటం తర్వాత ఏమంటున్నాడు? వారు ఏక శరీరమై ఉందురు. మరి రెండు దేహాలుగా ఉన్నాయి కదండి. కావచ్చు, రెండు దేహాలు కావచ్చు, స్త్రీ దేహం వేరు, పురుషుని దేహం వేరు. కానీ దేవుని యొక్క లెక్కలలో స్త్రీ పురుషులు ఒక్కటవటం వలన వారు ఏకదేహమైనట్టుగా దేవుడు భావిస్తాడు. ఒక్కటైనట్లుగా దేవుడు భావిస్తున్నాడు. ఏకదేహమే, వారికి ఇరువురు కారు, ఇద్దరు కారు, ఒకరే అంటున్నాడు. కనుక ఈ ఒక్కటవడం అనేది ఎప్పుడు జరుగుతుంది? మెళ్ళ తాళి కట్టడం వల్ల. ఏమంటే తాళి కట్టేసిన తర్వాత వాళ్ళిద్దరు ఏకం అవ్వలేదు అనుకోండి, అంటే ఆవిడ కన్యేనా? కన్యే కదా, కన్యే. కానీ సంతకాలు పెట్టారు, కానీ వారు శారీరకంగా ఒకటి అవ్వలేదు. అంటే ఏంటన్నమాట? ఆమె పవిత్రురాలే. వీళ్ళిద్దరు దేహాలు కలవనంత వరకు, వీరిద్దరూ ఒక్కటిగా కలవనంత వరకు పానుపు అన్నాడు. అందుకే వివాహము అన్ని విషయములో ఘనమైనది పానుపు అన్నాడు. అంటే వివాహం తర్వాత జరిగే తరువాత ప్రక్రియ పానుపే కదా, వాళ్ళిద్దరు కలవటమే కదా. ఆ కలవటం నిష్కల్మషమైనది అన్నాడు. అంటే ఆమె తన కన్యత్వాన్ని ఒకే ఒక పురుషునికి ఇవ్వటం, ఆమె భార్య. వారిరువురు భార్యాభర్తలు. ఎవరితోనైతే నువ్వు కలుసుకుంటున్నావో వారితో నువ్వు ఏకదేహము అని ఇక్కడ చెప్పాడు. అవునా? ఏమండి, కలయిక అనేది శారీరకంగా జరగనంత వరకు, ఇరు దేహాల మధ్య కలయిక అనేది జరగనంత వరకు అసలు అది వివాహం కాదు. ఉదాహరణకి చాలామంది వివాహం పెద్దలు మాట్లాడేసుకుంటారు, తాళి కట్టించేస్తారు అమ్మాయికి. తాళి కట్టించిన తర్వాత పానుపు దగ్గరికి వెళ్ళేసరికి కొన్ని కంప్లైంట్లు అమ్మాయి దగ్గర నుంచి వినబడతాయి. ఏంటి? ఏమండి, నన్ను మోసం చేసి పెళ్లి చేశారు. ఎందుకంటే ఈయన అసలు పురుషుడు కాడు. ఏమన్నా పురుషగామి అంటారు, లేదా నపూంసకులు. కొంతమంది ఏం చేస్తారంటే నపూంసకులు ఇచ్చి పెళ్లి చేసేస్తుంటారండి చెప్పుకోలేక. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఎందుకండి మా అమ్మాయి గొంతు కోసారు, ఆయనేమో ఆమెను శారీరకంగా కలవలేడు, వారిద్దరూ ఒకటి కాలేరు. మరి ఇప్పుడు ఆ వివాహం ఏంటి ఆ వివాహం? అది వివాహం కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏకదేహం అవ్వలేరు, కలవలేరు. ఏమంటే ఇప్పుడు ఇద్దరు స్త్రీలు ఉన్నారండి, ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరు ఏకదేహమా? వివాహం అనేది జరిగితే మాత్రం ఆలోచించండి. ఈరోజు సమాజంలో పురుషులు వివాహం చేసుకున్నారు, స్త్రీలు వివాహం చేసుకున్నారండి. దానికి చట్టాలు కూడా చేశారు, ప్రభుత్వాలు కూడా ఆమోదిస్తున్నాయండి. అది తప్పులేండి, వదిలేయండి. చట్టాలు ఆమోదించినంత మాత్రాన అది సరైనదని మనం అనడానికి లేదు. బైబిల్ చట్ట ప్రకారంగా, దేవుని చట్ట ప్రకారంగా ఇద్దరు పురుషులు వివాహం చేసుకొని, ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకొని తాళి కట్టుకుంటారు అందరి మధ్యన. మీరు చూశారు ఏమండి? తాళి కట్టుతారు ఏంటి? ఇద్దరు అమ్మాయిలు ఒకరొకరు తాళి కట్టుకోవడం, ఇద్దరు పురుషులు ఒకరి మెడలో ఒకరు తాళి కట్టించుకోవడం, ఉంగరాలు మార్చుకోవటం, దండలు మార్చుకోవటం. ఇంతగా వివాహం అది? చెప్పండి, అది ఎలా వివాహం అవుతుంది? వివాహము అంటే ఇక ఇద్దరు కారు, వారిద్దరూ ఒక్కటి. ఎలా? వాళ్ళ దేహాలు కలయిక. అందుకే పురుషుని దేహ నిర్మాణం వేరేగా చేశాడు, స్త్రీ దేహ నిర్మాణాన్ని వేరేగా చేశాడు. అవునా? పురుషుని నిర్మాణం వేరు, స్త్రీ నిర్మాణం వేరు. ఇద్దరు స్త్రీలు అయితే కలయిక ఎక్కడ జరుగుతుంది, ఇద్దరు పురుషులు అయితే కలయిక ఎక్కడ జరుగుతుంది చెప్పండి. కనుక అది వివాహం ఎలా అవుతుంది? కనుక శారీరకంగా ఒకరిని ఒకరు కలవనంత వరకు అది వివాహం కింద పరిగణించవలసిన పని లేదు. అందుకు వెంటనే కోర్టు ఏమని తీర్పిస్తుంది అంటే, ఓకే, ఇతడు పురుషుడు కాడు గనుక, ఈమెకు సంసార సంబంధమైన సుఖాన్ని అందించలేని వాడు గనుక ఈ పెళ్లి చెల్లదు, వాళ్ళిద్దరికీ విడాకులు ఇవ్వచ్చు అంటే పరీక్ష చేయించిన తర్వాత. కనుక ఒక పెళ్లిని చెల్లని పెళ్లిగా ఎప్పుడు ప్రభుత్వం చట్టం నిర్ణయం తీసుకుంటుంది, తీర్పిస్తుంది అంటే వాళ్ళిద్దరూ కలవకపోవటం బట్టి. కనుక దేవుని దృష్టిలో కలయిక అనేది పాన్పు మీద జరిగే కలయిక. ఆ కలయికే వివాహంలోని ప్రాముఖ్యమైనది. అయితే వివాహం అనే వ్యవస్థలో పద్ధతులు పెట్టుకున్నాం మనం అంతా, మర్చిపోకండి. ఏదేం తోటలో ఆదాం అవ్వలు ఉన్నారండి, ఏ రకమైన పెళ్లి చేసుకున్నారు వాళ్ళు?
ఆదాం ఏమైనా ఆకులతో కానీ ఏమండి, లేదంటే పువ్వులతో కానీ దండ ఏమైనా చేసి మన అమ్మ ఆది తల్లి అవ్వ మెడలో వేశాడా? లేదు. ఉంగరాలంటే అప్పుడు బంగారమే లేదు, వదిలేయండి. మరి ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య? వివాహ వ్యవస్థలో అంటూ పద్ధతి ఏమీ లేదు నాయన, మీరిద్దరు వెళ్ళి కాపురం చేయండి అంతే. మీ ఇద్దరు ఒకరినొకరు కోరుకున్నారు కదా, ఓకే, నువ్వు వారిని కోరుకో, అమ్మ నువ్వు ఆయన్ని కోరుకో, ఇంకెవరిని కోరుకోవద్దు, మీ ఇద్దరు కలిసి జీవించండి. మీరు ఫలించి, దేవుడు ఏమన్నాడు, వాళ్ళని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. అంటే వైవాహిక జీవితంలో మీరు చేయవలసింది ఏంటంటే, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీరిద్దరు కలుస్తారు కనుక ఆ కలయికలో సంతానోత్పత్తి, దేవుడు గర్భఫలాన్ని మీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి మీరు పిల్లల్ని కనాలి. అంటే మరి పిల్లలు ఎప్పుడు పుడతారు? ఊరికనే పక్కన పడుకుంటే పుట్టరు, అవునా? ఊరికనే మెళ్ళ తాళి కడితే పుట్టరు, ఊరికనే ఉంగరాలు మార్చి సంతకాలు పెడితే కాగితాలకు పుట్టరు. కనుక ఏం జరిగితే పుట్టాలో అన్నది పెద్దలైన వాళ్ళందరికీ తెలుసు కనుక అది జరిగితేనే అది వివాహము. దేవుని దృష్టిలో ఒక్కసారి ఒకటయ్యారా, ఓకే, మీ ఇద్దరికి పెళ్లి జరిగింది. అందుకే ఆ కాలంలో ఎవరైనా ఒకళ్ళు మోసగిస్తే, నువ్వు ఈ అమ్మాయి విషయంలో నువ్వు తప్పుగా ప్రవర్తించావు కాబట్టి న్యాయబద్ధంగా నువ్వు అమ్మాయి మెడలో తాళి కట్టాలి. ఎందుకంటే ఆమె శీలాన్ని నువ్వు తీసావు కనుక, ఆమె శీలం పోగొట్టుకుంది కనుక ఆమెకి జరగవలసిన న్యాయం ఏంటంటే నువ్వు ఆమెను భారీగా చేసుకో. మరి న్యాయం జరగాలి. నీ వల్ల శీలం పోగొట్టుకొని ఇంకొక వ్యక్తిని ఎలా వివాహం చేసుకుంటుంది? అది పరిశుద్ధతకు ఆ విషయంలో నేను మాట్లాడాను. అంటే దేవుడు వివాహాన్ని ఎలా పరిగణిస్తాడు, ఎందుకు గుర్తిస్తాడు, ఏది వివాహంగా ఆయన దేవుడు అనుకుంటాడు అంటే, నువ్వు ఎవరి విషయంలో అయితే కలిసావో, ఎవరి విషయంలో అయితే నువ్వు ఏకదేహంగా ఉన్నావు, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, అంటే వాళ్ళు మాత్రమే ఏకదేహం అయినట్టు, వాళ్ళ మాత్రమే వివాహమైనట్టు, అది దేవుడు అన్నట్లు, దేవుని యొక్క ఉద్దేశములో. కాబట్టి నిబంధన ప్రకారంగా అయితే దేవుడు చెప్పినట్లుగా ఏం చేస్తే ఒకరినొకరు ఏమంటే అమ్మాయి అబ్బాయి మాటిచ్చుకుంటేనే, మాటలే ఉన్నాయి, బోళ్ళు మాటలు ఇచ్చుకుంటారు, మాట తెప్పేస్తారు. అయితే వివాహం నాటిచ్చాడు కాబట్టి ఈయన నా భర్త అనుకుంటే ఎలా? మాటను బట్టి భర్త అవడు. ఇక రెండోది, లవ్ చేసుకుంటేనా ప్రేమిస్తారు చాలామందిని, ఏమండి కనిపించిన వాళ్ళందరినీ ప్రేమించేస్తుంటారు. అయితే అందరితో పెళ్ళి అయిపోయినట్ట కాదు. 3, ప్రదానం చేస్తేనా? ప్రదానం ఏం చేస్తారు? ఉంగరాలు మార్చుకుంటారు. ఏమండి ఈ అమ్మాయి మా ఇంటిదండి, ఈ అబ్బాయి మా ఇంటి వాడండి అని అనుకోవడమే ప్రధానం, ఫిక్స్ చేసుకోవడం ఉంటుంది దాన్ని. అది ఎలా అవుతుంది? కాదు. శారీరకంగా ఒకటైతేనే? శారీరకంగా ఒకటైతేనే. 5, ప్రజల మధ్య తాళి కడితేనే? కాదు. నువ్వు తాళి కట్టావా లేదనేది కాదు, జీవితాంతం నువ్వు ఆమెతో నువ్వు కాపురం చేయగలుగుతున్నావా, ఆమెను నీ భార్యగా నీ బాధ్యత తీసుకొని నువ్వు ఆమె పట్ల నువ్వు వ్యవహరించగలుగుతున్నావా? ఒకరి బాధ్యత తీసుకోవటం, ఒకరి మంచి చెడ్డలు ఆలనా పాలన చూడడం, ఇవి నువ్వు చేయాల్సిన విషయాలు. కనుక ఎవరితోనైతే నువ్వు శారీరకంగా ఉంటావో వారితో నీకు వివాహం జరిగినట్లు కనుక దేవుడు దాన్ని వివాహంగా పరిగణిస్తున్నాడు కనుక ఆయన దృష్టిలో అలా జరిగితేనే వివాహం జరిగినట్లు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు.